వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది THDC ఇండియా లిమిటెడ్ అనమాట. షెడ్యూల్ ఏ మినీరత్న PSU అనమాట. అండర్ NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ సంబంధించి దాని కింద అయితే వర్క్ చేస్తుంది. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ పవర్ అనమాట. ఇది ఏంటంటే మన 109 ఇంజనీరింగ్ వేకెన్సీస్ కోసం అయితే కొత్త నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. దీనికి సంబంధించి మనకి అప్లికేషన్ ప్రాసెస్ కూడా అయితే స్టార్ట్ అయింది. ఇది ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ అనమాట, అప్ టు 5 years. ఇంకా దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అయితే ఏం లేదు, ఓన్లీ అయితే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఇంటర్వ్యూస్కి అయితే కాల్ చేయడం జరుగుతుంది. ఇదన్నమాట మనకి అఫీషియల్ నోటిఫికేషన్ నెంబర్ 11/2022, డేటెడ్ 20th July 2022 అనమాట. రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ ఆన్ డిఫరెంట్ డిసిప్లిన్స్ ఆఫ్ సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ అండ్ ఇన్ స్పెషలైజ్డ్ బ్రాంచ్ మాస్టర్ డిగ్రీ హోల్డర్స్. దీనికి సంబంధించి మనకి 109 వేకెన్సీస్ అయితే ఉన్నాయి వేరియస్ డిసిప్లైన్స్లో. ఇంకా మనకి ఇంజనీర్స్ ఇన్ సివిల్ 33 వేకెన్సీస్ ఉన్నాయి, ఇంజనీర్స్ ఇన్ ఎలక్ట్రికల్ 38, మెకానికల్ 31 అనమాట. ఇంకా మాస్టర్స్ డిగ్రీ హోల్డర్స్ కోసం అయితే ఇంజనీర్స్ సివిల్ ఫ్లూయిడ్ మెకానిక్స్ 1, ఎలక్ట్రికల్ పవర్ ఎలక్ట్రానిక్స్ 1, అండ్ ఎలక్ట్రికల్ మెషిన్స్ 1, ఎలక్ట్రికల్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 1, ఇంజనీర్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ 3. టోటల్ అయితే 109 అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి మనకి బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే మనకి సివిల్ వాళ్ళకైతే ఫుల్ టైం రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్, BE, BTech, BSc ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అప్రూవ్డ్ బై AICTE విత్ 60% మార్క్స్ అనమాట. ఇక్కడ CGPA ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దే హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ పర్సంటేజ్ యాజ్ పర్ ద ఇన్స్టిట్యూట్స్ రెగ్యులేషన్స్. ఇంకా మనకి డిసిప్లిన్ వచ్చేసరికి సివిల్ ఇంజనీరింగ్ అనమాట. ఇంకా పోస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే 1 సంవత్సరం అయితే అడుగుతున్నారు. 1 year ఎక్స్పీరియన్స్ యాజ్ ఎగ్జిక్యూటివ్ ఆర్ ఆఫీసర్ క్యాడర్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్ ఆఫ్ హైడ్రో, థర్మల్ అండ్ సోలార్ ఆర్ విండ్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఎలక్ట్రికల్కి సంబంధించి అయితే ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ BE, BTech, BSc ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ 60% మార్క్స్ అనమాట. ఇంకా మనకి డిసిప్లిన్స్ వచ్చేసరికి ఎలక్ట్రికల్ కానీ లేదంటే ఎలక్ట్రికల్ పవర్ ఆర్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, అదర్వైజ్ పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్ పవర్ ఇంజనీరింగ్ అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే యాజ్ టీజ్గా పైన ఏదైతే చెప్పామో అదే అప్లికబుల్ అయితే అవుతుంది. మెకానికల్ కూడా సేమ్ అనమాట. డిసిప్లిన్స్ వచ్చేసరికి మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్. ఇంకా స్పెషలైజ్డ్ బ్రాంచెస్ సంబంధించి ఫుల్ టైమ్ BE, BTech, BScతో పాటు మాస్టర్స్ డిగ్రీ ME, MTech, MS ఇన్ ద రెలవెంట్ ఫీల్డ్ అనమాట. దీని ఇంజనీర్స్ సివిల్ సంబంధించి ఫ్లూయిడ్ మెకానిక్స్. ఇంకా 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ క్యాడర్ ఇన్ రెలవెంట్ ఫీల్డ్ హైడ్రో ప్లాంట్ అయితే ఉండాలన్నమాట. ఇంకా అలాగే మనకి ఇంజనీర్స్ ఎలక్ట్రికల్ డిసిప్లిన్స్ వచ్చేసరికి పవర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ ఎలక్ట్రికల్ మెషిన్స్ అండ్ కంట్రోల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. ఇంకా ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ అనమాట. దీనికి కూడా మనకి 1 year ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. హైడ్రో, థర్మల్, సోలార్ ఆర్ విండ్ దేంట్లో అయినా పర్వాలేదు. మనకి అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి యాజ్ ఆన్ 1st August 2022 షుడ్ బి 32 years అనమాట. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్. 3 years ఫర్ OBC, 5 years ఫర్ SC అండ్ ST. ఇంకా PWD క్యాండిడేట్స్కి అయితే 10 years. మనకి ఏజ్ రిలాక్సేషన్తో పాటు రిజర్వేషన్ ఫర్ దీస్ SC, ST, PWD క్యాండిడేట్స్కి అయితే పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్లో కూడా ఉన్నది. వీళ్ళకి పాస్ మార్క్ వస్తే సరిపోతుంది. ఇంకా 65% 10th, ఇంటర్ వాటికి సంబంధించి అయితే 65% ఫర్ జనరల్ OBC, NCL అనమాట, నాన్ క్రీమీ లేయర్ అండ్ EWS. SC, ST, PWD క్యాండిడేట్స్కి అయితే పాస్ మార్క్ సరిపోతుంది. ఇంకా సెలక్షన్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఓన్లీ షార్ట్ లిస్టింగ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. ద సెలక్షన్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ మార్క్స్ అప్టైన్డ్ ఇన్ అకాడమిక్ క్వాలిఫికేషన్, జాబ్ ఎక్స్పీరియన్స్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. ఇంకా మంత్లీ కన్సాలిడేటెడ్ CTC 60,000 per month అనమాట. విల్ బి గివెన్ ఫర్
per month. Every year 8% of increase should be there. And the registration fees అయితే జనరల్ ఓబీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 600 రూపీస్ అయితే ఇచ్చారు. ఆన్లైన్ మోడ్లో అయితే పే చేయాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో దేర్ ఆర్ exempted from the payment of registration fees. They need not pay the registration fees అన్నమాట. ఇంకా మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి 20th July 2022 స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి 19th August 2022 5:30 PM అనమాట. ఇంకా లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్ వచ్చేసరికి 21st August 2022 by 5:30 PM. ఇదనమాట మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ బేసిస్ ఇన్ డిఫరెంట్ డిసిప్లిన్స్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ అండ్ స్పెషలైజ్డ్ బ్రాంచ్. ఇక్కడ మనకి కెరీర్లోకి వస్తే న్యూ ఓపెనింగ్స్ అని ఉంటుంది. ఇక్కడ మనకి డీటెయిల్ నోటిఫికేషన్ ఇక్కడ ఉంది. హౌ టు అప్లై మేక్ పేమెంట్ అనేది ఇక్కడ ఉన్నది. ఇక్కడేమో అప్లై ఆన్లైన్ ఉందన్నమాట. దీనికి సంబంధించి మనకి అప్లై ఆన్లైన్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. వ్యాలిడ్ అండ్ యాక్టివ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే కావాలి. ఇంకా స్కాన్ కాపీ ఆఫ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ క్యాండిడేట్ కావాలి, వైట్ బ్యాక్గ్రౌండ్తో. జేపీజీలో కానీ పిఎన్జీలో కానీ పీడిఎఫ్లో కానీ ఉండాలి. 50 KB అయితే ఉండాలన్నమాట. ఇంకా సిగ్నేచర్ అయితే కావాలి అప్ టు 20 KB. ఫార్మేట్ వచ్చేసరికి జేపీజీ, పిఎన్జీ ఆర్ పీడిఎఫ్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్కాన్ కాపీ ఆఫ్ మార్క్ లిస్ట్స్ అనమాట. 10th క్లాస్ అది కూడా జేపీజీ కానీ పిఎన్జీ కానీ పీడిఎఫ్ కానీ 125 KB వరకు ఉండొచ్చు. అట్లాగే డేట్ ఆఫ్ బర్త్ కోసం 10th క్లాస్. స్కాన్ కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అప్ టు 125 KB, ఫార్మేట్ సేమ్. ఇంకా అదర్ క్వాలిఫికేషన్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ సంబంధించి అవి కావాలి. నెక్స్ట్ ఇక్కడ అప్లై ఆన్లైన్ ఉందన్నమాట. అప్లై ఆన్లైన్ క్లిక్ చేసాము. అప్లై ఆన్లైన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇంజనీర్స్ ఆన్ ఫిక్స్డ్ బేసిస్ ఇన్ డిఫరెంట్ డిసిప్లిన్స్ అని ఉన్నది. అదైతే నేను క్లిక్ చేశాను. ఇలా వచ్చిందనమాట. ఇక్కడ అప్లై నౌ అని ఉంది. ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి అప్లై నౌ అని ఉన్నది. దీని మీద క్లిక్ చేసి ఇది వచ్చిందనమాట. ఆల్రెడీ మనం రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఎస్ అనాలి, అదర్వైజ్ నో అనాలన్నమాట. మనం అవ్వలేదు కాబట్టి నో తీసుకున్నాం, నెక్స్ట్ అన్నాం. ఇలా ఫామ్ వచ్చిందనమాట. ఇక్కడ మనం సెర్చ్ బై అప్లికేషన్ ఫార్మేట్ అనేది వచ్చింది మనకి. ఇక్కడ దిస్ పేజ్ ఈజ్ కంపాటబుల్ విత్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ 11 అండ్ క్రోమ్ వెర్షన్ 39 అండ్ అబవ్. మనకి ఏదైనా బ్రౌజర్ అనమాట. మనకి సబ్మిట్ చేయకముందు ఏదైనా మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఫీల్డ్స్. అదర్వైజ్ వన్స్ వీ హ్యావ్ సబ్మిటెడ్ వీ కెనాట్ చేంజ్ ఎనీ ఫీల్డ్స్ అనమాట. ఇన్ఫర్మేషన్ వాట్ వీ హ్యావ్ ఎంటర్డ్. సో ఏంటంటే వీఆర్ కేర్ఫుల్ వైల్ ఎంటరింగ్ ద ఇన్ఫర్మేషన్. ఫస్ట్ ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చింది 11/2022. ఇంకా మనకి ఇక్కడ పొజిషన్ అనమాట, దేనికి మనం అప్లై చేస్తున్నాం అనేది. సపోజ్ ఇంజనీర్ సివిల్ అండ్ ఎగ్జామ్ టైప్ ఎక్స్పీరియన్స్డా లేదా ఎక్స్పీరియన్స్డ్ అయితే ఎక్స్పీరియన్స్డ్ తీసుకోవాలి, లేకపోతే లేదు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫుల్ ఇవ్వాలి. ఇక్కడ ఏమో ఫాదర్స్ నేమ్ ఇవ్వాలి. ఇక్కడ ఫాదర్స్ ఆక్యుపేషన్ ఇవ్వాలి, జాబ్ అనమాట, ఏం చేస్తున్నారు అనేది. మదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక సెలెక్ట్ చేసుకోవాలి. ఏజ్ యాజ్ అని ఆటోమేటిక్గా అయితే వస్తుంది ఇక్కడికి. ఇంకా మన ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే ఇవ్వాలి, అదర్వైజ్ ఆప్షనల్ అనమాట. ఇంకా మొబైల్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలి, యాక్టివ్ మొబైల్ నెంబరు. ఇంకా అట్లాగే ఈమెయిల్ ఐడి కూడా యాక్టివ్ ఇవ్వాలి, వ్యాలిడ్. ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడైతే మన 12 digit. జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి, మేల్ ఫీమేల్. ఇక్కడేమో రిలీజియన్ హిందూ అలాగా. నెక్స్ట్ వచ్చేసరి మెరిటల్ స్టేటస్, మ్యారీడ్ అండ్ అన్మ్యారీడ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా డొమిసైల్ ఇన్ జమ్మూ కాశ్మీర్ అయితే ఎస్, అదర్వైజ్ నో. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ డొమిసైల్, మనం ఎక్కడ నివసిస్తున్నాం, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లైక్ దట్. నెక్స్ట్ ఇఫ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే ఎస్, అదర్వైజ్ నో.
డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ అయితే కనుక ఎస్, అదర్వైజ్ నో. పిహెచ్ అయితే ఎస్, అదర్వైజ్ నో. అలాగే మనకి వెదర్ యూ బిలాంగ్ టు డూ పార్షియల్, ఇది కూడా మనకి టెహ్రీ, విపల్ కోటి అండ్ కోటేశ్వర్ సంబంధించిన వాళ్ళు అయితే ఎస్ పెట్టుకోవాలి. అదర్వైజ్ అయితే కనుక నన్ పెట్టాలన్నమాట. వాటికి బిలాంగ్స్ టు అయితే అది సెలెక్ట్ చేసుకోవాలి, అదర్వైజ్ సెలెక్ట్ నో అనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, అదర్వైజ్ నో. నేషనాలిటీ ఇండియన్. ఇంకా సెలెక్ట్ కేటగిరీ జనరల్, ఓబీసీ, లైక్ దట్. సో మన పైన డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వలేదు కాబట్టి అలా వస్తుంది. అన్నీ ఎంటర్ చేసి మనం సేవ్ అనాలన్నమాట. నేనైతే సేవ్ అన్నాను అనమాట. నాకైతే ఇలాగ వచ్చింది. THDC రిజిస్ట్రేషన్ నెంబర్ సో అని వచ్చిందనమాట. ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని వచ్చింది. డీటెయిల్స్ అన్నీ వచ్చాయి మనం ఇచ్చినవి. ఇంకా మన ఎడిషనల్ డీటెయిల్స్ కూడా కింద వచ్చాయి అనమాట. అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ 10th, ఇంటర్, BE, బీటెక్, ME, MTech, ఇంకా ఎడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటే అవన్నీ కూడా మనం ఇవ్వాలన్నమాట. కాలేజీ, బోర్డు, యూనివర్సిటీ, CGPA, డ్యూరేషన్ ఎప్పటి నుంచి ఎంతవరకు చదువుకున్నాము, ఇంకా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అనమాట. దీనిని మనం CGPA నుంచి మన పర్సంటేజ్కి అయితే కన్వర్ట్ చేయాలి యాజ్ పర్ అవర్ ఇన్స్టిట్యూషన్స్ రూల్స్ అనమాట. మన సర్టిఫికేట్లో అయితే ఉంటుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం నేమ్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇవ్వాలి, డిజిగ్నేషన్ ఇవ్వాలి. మనం ఏ డిజిగ్నేషన్, ఎడ్యుకేటివా, ఇంజనీర్, అలాగా ఫ్రమ్ టు అనమాట. ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేసాము. ఇంకా శాలరీ అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ నేచర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట, మన జాబ్ ప్రొఫైల్, రీమార్క్స్ ఏమన్నా ఉంటే పెట్టాలి. ఇంకేదన్నా ఎడిషనల్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలనుకుంటే ఎడిషనల్ రో కావాలంటే ఇక్కడైతే మనం క్లిక్ చేయాలన్నమాట. ఇంకా అయితే మనం లాంగ్వేజెస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సపోజ్ ఇంగ్లీషు, తెలుగు, హిందీ మనం ఏవైతే చేయగలమో రీడ్, రైట్, స్పీక్ అవైతే మనం టిక్ ఆన్ చేసి సేవ్ అనాలన్నమాట. నేనైతే సేవ్ అన్నాను అనమాట. నాకైతే ఇక అడ్రస్ అయితే వచ్చిందనమాట. ఈ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ టిక్ ఆన్ చేశాను అనమాట. ఇదే మన కరస్పాండెన్స్, ఇదే మన పర్మనెంట్ అడ్రస్ అనమాట. టిక్ ఆన్ చేయడంతో ఇవన్నీ ఇక్కడికి వచ్చేసాయి ఆటోమేటిక్. సేవ్ అంటున్నాను నేను. మనకి నెక్స్ట్ ఫామ్ అయితే వస్తుంది. కిందకి వెళ్ళిపోవాలన్నమాట. ఇవన్నీ మనం ఇచ్చేసాం, ఆల్రెడీ అడ్రస్ కూడా ఇచ్చాం. నెక్స్ట్ మనకి అదర్ ఇన్ఫర్మేషన్ ఆప్షనల్ వచ్చింది. ఇది మన ఆప్షనల్ అనమాట. డీటెయిల్స్ ఆఫ్ ప్రాజెక్ట్, సమ్మర్ ట్రైనింగ్ ఎట్సెట్రా అని ఉంటే కనుక ఎంటర్ చేసుకోవాలి, అదర్వైజ్ యూ కెన్ స్కిప్. ఇంకా అప్లోడ్స్లోకి వచ్చామన్నమాట. వీ హ్యావ్ టు అప్లోడ్ ఆల్ దీస్ థింగ్స్ హియర్. అప్లోడ్ ఫోటోగ్రాఫ్ సైజ్ 50 KB, ఫార్మెట్ JPG, PNG ఆర్ PDF ఏదైనా పర్వాలేదు. అన్నీ అలాగే ఇచ్చారు. JPG కానీ, PNG కానీ, PDF కానీ ఏదైనా మనం అప్లోడ్ చేయొచ్చు. డిఫరెంట్ సైజెస్ అనే అయితే ఉన్నాయన్నమాట. ఫోటోగ్రాఫ్ 50 KB, సిగ్నేచర్ 20 KB, ఇంకా క్యాస్ట్ సర్టిఫికేట్ 125 KB, ఇంకా 10th, ఇంటర్ ఇవన్నీ వచ్చేసరికి మనం 125 KB అనమాట అన్నీ కూడా. నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే మన దగ్గర 500 దాకా మనం అప్లోడ్ చేసుకోవచ్చు. డిక్లరేషన్ ఉంది, ఇది మనం టిక్ ఆన్ చేయాలి. చేసి అయితే మనం అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేసి సేవ్ అనాలన్నమాట. నేనైతే అన్నీ అప్లోడ్ చేశాను అనమాట. ఇక్కడ పేమెంట్ మోడ్ అయితే అడుగుతున్నది, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా. సపోజ్ నేను క్రెడిట్ కార్డ్ ఇచ్చాను, కాకపోతే నేను డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇంకా నేమ్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ఇష్యూయింగ్ బ్యాంక్ అనమాట. డెబిట్ కార్డ్ సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇంకా ఇక్కడ రిఫరెన్స్ నెంబర్ అడుగుతున్నది. సారీ, ఇక్కడ మనం డెబిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేమెంట్ నవ్వు అనాలన్నమాట. పేమెంట్ నవ్వు అంటే మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతున్నది. మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కలెక్ట్ అనమాట. ఇది టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ మనం ప్రొసీడ్ అనాలి. ఇక్కడైతే మనం ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోవాలి, గో అనాలి. ఇక్కడ మనకి THDC ఉంటుంది. ఆర్డర్లో ఉన్నాయి. THDC ఇండియా లిమిటెడ్ సెలెక్ట్ చేసుకోవాలి. సబ్మిట్ అనాలన్నమాట. సబ్మిట్ అంటే మన సింబల్ వచ్చేసింది ఇక్కడ THDC ఇండియా లిమిటెడ్. ఇక్కడ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఫిక్స్డ్ టర్మ్, మాస్టర్ డిగ్రీ, ఇది అలాగ వచ్చింది కదా. మనం దేనికైతే అప్లై చేస్తున్నామో అదే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ వచ్చాయి. అప్లికేషన్ నెంబర్ మనకి అక్కడ ఇంత జనరేట్ అయింది కదా. అప్లికేషన్ నెంబరు, నేమ్, ఫాదర్ నేమ్, మొబైల్ నేము, ఈమెయిల్ ID, ఫీజు 600 వచ్చింది, 600 రూపీస్.
ఇంకా నేమ్ రాయాలి, ఇక డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఈమెయిల్ ఐడి ఇవ్వాలన్నమాట. ఎంటర్ ద టెస్ట్, ఇక్కడ క్యాప్చా ఇవ్వాలి, సబ్మిట్ అనాలన్నమాట. సబ్మిట్ అనేసి ఫీ పేమెంట్ చేస్తే మనకి రిఫరెన్స్ నెంబర్ వస్తుంది. అదైతే ఇక్కడ మనం సెలెక్ట్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే మనం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గేట్వే కాబట్టి అది ఇవ్వాలి, సేవ్ చేయాలి. నెక్స్ట్ సబ్మిట్ అనాలన్నమాట. సబ్మిట్ చేయకముందే మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఏవైనా మార్చుకోవచ్చు. వన్స్ వీ హ్యావ్ సబ్మిటెడ్ వీ కెనాట్ చేంజ్ ఎనీ ఇన్ఫర్మేషన్ వాట్ వీ హ్యావ్ ఎంటర్డ్ ఎర్లియర్. సో బీ కేర్ఫుల్ వైల్ క్లికింగ్ ఆన్ సబ్మిట్ బటన్. ఇక్కడ కూడా మనకి వస్తున్నది, స్క్రోల్ అవుతున్నది. సో మనం సబ్మిట్ చేస్తే అయితే మా అప్లికేషన్ ఫామ్ అయితే అయిపోతుంది అనమాట. ఇదనమాట మనకి THDCకి సంబంధించి 109 ఇంజనీరింగ్ వేకెన్సీస్కి సంబంధించి అప్లై ఆన్లైన్ ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.